అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అడ్మిషన్ కొరకు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనమాట. తెలంగాణ గవర్నమెంట్ అనమాట. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతిలో జాయిన్ అవ్వడానికి 2025, 2026 విద్యా సంవత్సరం సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనమాట. ఈ యొక్క మనం అడ్మిషన్ కావడానికి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఇది వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ పత్రాల డాక్యుమెంట్స్ ఏమున్నాయి అని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట అన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మీకైతే రీచ్ అవుతుంది అనమాట ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి. ఓకే, మన టాపిక్ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ అనమాట A to Z తెలుసుకుందాం ఈ వీడియోలో. అందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక వీడియో కొంచెం లెంత్ అవుతుంది, మీకోసమే డీటెయిల్గా అయితే నోటిఫికేషన్ వివరిస్తాను ఈ వీడియోలో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ నోటిఫికేషన్ మనకు ఇచ్చారనమాట, ఈరోజు వచ్చేసి ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మనకు 23 ఫిబ్రవరి 23 తారీఖు 2025లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి దీనికి అనుకూలంగా టైం అయితే ఇచ్చారనమాట. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. దాదాపుగా 2 గంటలు ఎగ్జామ్ రాయాలి వచ్చేసి. ఓకే, మరి ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ పేమెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, డిసెంబర్ 21 తారీఖు నుంచి ఇక్కడ మనకు ఫిబ్రవరి 1వ తారీఖు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి అనుగుణంగా మనం ఇక్కడ ఈరోజు కదా మరి 21 తారీఖు మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకు సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే లింక్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఒకసారి లింక్స్ ఎనేబుల్ చేయగానే, అంటే ఈ రోజు చేయొచ్చు లేకపోతే రేపు చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి లింక్స్ ఎనేబుల్ చేయగానే మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా వివరిస్తాను అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 4వ తరగతి నుంచి 5వ తరగతి కావచ్చు, అదేవిధంగా 5వ తరగతి నుంచి 6వ తరగతి కావచ్చు, 7వ తరగతి కావచ్చు, 8వ తరగతి కావచ్చు, 9వ తరగతి కావచ్చు, 10వ తరగతి కావచ్చు అనమాట. ఇట్లా అన్ని స్కూలింగ్ సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇందులోనే అన్ని కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరైతే అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకసారి రేపు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ లింక్స్ ఎనేబుల్ చేయగానే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన డాక్యుమెంట్ ఇచ్చారు కదా, మరి డాక్యుమెంట్లు ఏమేమి ఇచ్చారు, ఎలాంటి రూల్స్ ఉన్నాయి, మరి ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఎలా మనము అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని కూడా ఇక్కడ అయితే డాక్యుమెంట్ అయితే లింక్స్ ఓపెన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ అందరూ చెప్పేదంటే స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి, మీకే మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎలా అప్లై చేయాలి, ఎలా పిల్లలు ఎగ్జామ్ రాయడం కూడా అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను, ఇంకా అన్ని కూడా వివరిస్తాను అనమాట. ఓకే, ఏదైనా మన నోటిఫికేషన్ ఏమైనా ఒకసారి నోటిఫికేషన్ మనం చదువుదాం అనమాట. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. దీనికి సంబంధించి మనకు కొంత వివరాలు ఇచ్చారు. ఓకే, నేనైతే చదివాను, మీకు కూడా ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫీచర్స్ అనమాట. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ అదర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే ఫీచర్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు, ఎటువంటి లైక్ ఏ విధంగా అంటే మన వసతులు ఉంటాయని కూడా ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారనమాట. ఓకే, నేనైతే మొత్తం పాయింట్ చదివాను, మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఓవరాల్గా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకి ఏముందంటే, ఇక్కడ చూడండి, టీచింగ్ బై ద ఎఫిషియెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ హూ స్టే ఇన్ ది క్యాంపస్ అనమాట. అంటే ఇక్కడ పిల్లలను ఒకసారి మనము స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్లు అందరూ కూడా స్కూల్లో ఎవరైతే ఉంటారో అలాంటి టీచర్లే, చాలా బాగా వచ్చిన టీచర్లే ఇక్కడ పిల్లలకు క్లాసులు బోధిస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్లో ఏముందంటే, 24 గంటలు పిల్లల్ని మేము కంటికి రేపలా చూసుకుంటామని కూడా ఆ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి అంటే పిల్లలకు అన్నమాట విద్యతో పాటు, ఓకే, న్యాచురల్ స్టడీతో పాటు ఇక్కడ IIT కావచ్చు, తర్వాత NIT కావచ్చు, తర్వాత నీట్ కావచ్చు, MCET కావచ్చు. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మేము కోచింగ్ ఇస్తాము. అదేవిధంగా మంచి మంచి కాలేజీలో మేమైతే అడ్మిషన్ కల్పించే విధంగా మేము పిల్లలకు కోచింగ్ ఇస్తామని ఇక్కడ మనకు 3వ పాయింట్ చెప్పడం జరిగింది. ఓకే, 4వ పాయింట్ చూసుకున్నది ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. గివింగ్ క్వాలిటేటింగ్ కోచింగ్ అనమాట. విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి కోచింగ్ ఇస్తాం. వారికి కూడా MBBS కావచ్చు, BDS కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి కూడా మేము సీట్ వచ్చే విధంగా వారి స్టూడెంట్స్ కూడా మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత 5వ పాయింట్లో మనకి ఏమి ఇచ్చారంటే, ఇక్కడ బెస్ట్ కోచింగ్ ఈజ్ గివెన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. మంచి కోచింగ్ ఇచ్చి కూడా మేము సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ కల్పించే విధంగా మేమైతే ఇస్తామని ఇక్కడ 5వ పాయింట్లో పేర్కొనడం జరిగిందనమాట. ఇక మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా ఇచ్చారనమాట. లైక్ ఏవి ఇచ్చారంటే యూనివర్సిటీ నేమ్స్ కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మనం అజ్జిం ప్రేమ్జీ యూనివర్సిటీ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీ కూడా మేము సీటు కల్పించే విధంగా మేము కోచింగ్ ఇస్తామని
మనకు 5వ పాయింట్లో ఇవ్వడం జరిగింది. 6వ పాయింట్ చూసుకున్నట్టయితే మంచి వాతావరణం కల్పిస్తాం, అదేవిధంగా పిల్లలను కూడా మంచి మార్గాల మీద నడిపిస్తామని కూడా 6వ పాయింట్లో మనకు ఇవ్వడం జరిగింది. 7th పాయింట్ మనం చూసుకున్నట్టయితే పిల్లలకు అందరూ కూడా ఇతర గేమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కూడా వారికి కూడా మేము ప్రోత్సహిస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. స్పోర్ట్స్ గేమ్స్ ఇచ్చారు, స్పోర్ట్స్ ఇచ్చారు, కోడింగ్ కావచ్చు, ఎలాంటి ఉన్నా కానీ వారికి మేము ముందుండి నడిపిస్తామని చెప్పడం జరిగింది. ఓకే, పాయింట్లో. ఓకే, పాయింట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ యోగా ఆన్ రెగ్యులర్ బేసిస్ త్రూఅవుట్ ది ఇయర్ అనమాట. అంటే విద్యార్థులకు మనకి ఏదైతే యోగా కానీ అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తాము, చెప్తామని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనమాట. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి మంచి పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ తెచ్చే విధంగా మేము చెప్తామని కూడా క్లారిటీగా మనకు 9th పాయింట్ ఇచ్చారనమాట. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్లో మనం చదివి ఎక్స్ప్లెయిన్ చేసే లేట్ అవుతుందని మీకు ర్యాండమ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ అందరు కూడా చిన్నపిల్లలు కాబట్టి విద్యార్థులు వాళ్ళకి అర్థం కాకపోయినా తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీరు అర్థం చేసుకుని మీ పిల్లలకి అయితే చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ ఫ్రీగా వచ్చండి మనకు ఫ్రీగా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏమేమి ఇస్తారంటే ఒకసారి స్కూల్లో చేరిన తర్వాత మంచి ఫుడ్ ఇస్తారు. ఓకే, అంటే మంచి ఫుడ్ ఉంటుంది, అదేవిధంగా తర్వాత నోట్ బుక్స్ ఇస్తామని చెప్పారు, తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇస్తామని చెప్పారు ఫ్రీగా, అదేవిధంగా స్టేషనరీ అనమాట. స్టేషనరీ అంటే పెన్సిల్ కావచ్చు, రికార్డ్ బుక్స్ కావచ్చు కూడా అన్ని కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4th పాయింట్లో ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్ అంట, 3 జతల స్కూల్ యూనిఫామ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రంక్ బాక్సెస్ అనమాట, ఇనుప పెట్టెలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రోలీ బ్యాగ్స్ అన్ని కూడా ఇస్తాం, బ్యాగ్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత 5th పాయింట్ వచ్చేసి పీటీ డ్రెస్ కావచ్చు, తర్వాత ట్రాక్ షూట్ కావచ్చు, స్పోర్ట్స్ షూస్ కావచ్చు, సాక్సెస్ కావచ్చు, నైట్ షూస్ కావచ్చు, ప్లేట్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, బౌల్ కావచ్చు, స్పూన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు బెడ్షీట్ కావచ్చు, బ్లాంకెట్ కావచ్చు అండ్ అదర్ మ్యాట్రెసెస్ కూడా ఇస్తామని ఇక్కడ మ్యాట్రెస్ ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అన్ని కూడా ఇస్తాము చెప్పడం జరిగింది. 6వ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇచ్చారనమాట మంత్లీ కాస్మెటిక్ చార్జెస్ టు బై, ఇక్కడ మనకు అమౌంట్ ఇస్తారనమాట పిల్లలకు అనమాట, షాంపులు కానీ సబ్బులు కానీ కొనుక్కోనికి. ఓకే, సరే మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం అనమాట. ఏదైతే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అనమాట. ఇక్కడ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అనమాట ఇక్కడ మనకు ఏజ్ ఇచ్చారనమాట. చూడండి, ఏజ్ ఆన్ 31st August 2025 ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏదైతే 13 సంవత్సరాలు ఉండాలన్నమాట 5వ తరగతి విద్యార్థులు, తర్వాత 6వ తరగతి విద్యార్థులు 14 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ 7వ తరగతి వారికి 15 సంవత్సరాలు, అదేవిధంగా 8వ తరగతి 16, 9వ తరగతి వచ్చేసి ఇక్కడ ఏదైతే 17 సంవత్సరాలు అనమాట. అదేవిధంగా బీసీ, మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. చెక్అవుట్ చేసుకుని అందరూ కూడా ఇక్కడ ఏదైతే 11 సంవత్సరాలు 5వ తరగతి, 6వ తరగతి 12 సంవత్సరాలు, 7వ తరగతి 13 సంవత్సరాలు, తర్వాత 8వ తరగతి 14 సంవత్సరాలు, అదేవిధంగా 9వ తరగతి 15 సంవత్సరాలు ఇట్లా ఏజ్ ఉండాలని చెప్పడం జరిగింది. ఒకసారి అయితే మీకు చూస్తే అర్థమవుతుంది, ఒకసారి చూడండి బాక్స్లో అనమాట. తర్వాత ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ క్లారిటీ ఇచ్చారనమాట, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ షుడ్ బి బిలో అనమాట. ఓకే, బిలో వచ్చేసి 1,50,000 కన్నా తక్కువ ఉండాలని చెప్పడం జరిగిందంట. ఎవరైతే రూరల్ ఏరియాస్ అనమాట, అంటే పల్లెటూరులో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కడ మనకు ఇన్కమ్ అనమాట, అంటే సంవత్సరంలో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని ఇక్కడ మనకు మీసోలో సర్టిఫికేట్ ఇస్తారనమాట, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. అందులో ఏముంటుండాలి, 1,50,000 కన్నా తక్కువ ఉండాలి. అదేవిధంగా అండ్ 2 లక్షలు ఇన్ అర్బన్ ఏరియాస్ అనమాట, అంటే 2 లక్షల ఇన్కమ్, సంవత్సరానికి 2 లక్షల ఇన్కమ్ లైక్ అర్బన్ ఏరియాస్ సిటీస్లలో ఉన్నటువంటి విద్యార్థులకు 2 లక్షలు ఉన్నటువంటి విద్యార్థులకు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఇక్కడ 1,50,000 తక్కువ, 1,50,000 కన్నా తక్కువ ఉండాలి పల్లెటూరు ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ఇన్కమ్. ఓకే, తర్వాత సిటీలో ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు 2 లక్షల కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జామ్, మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ మనకు ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఫర్ 2 hours. ఓకే, ఫర్ 100 marks ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ లాగా, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఏబిసిలు వస్తాయి, అలాగే ఒక్క క్వశ్చన్ ఉంటుంది, దానికి 4 ఆప్షన్లు ఉంటాయి అనమాట. 2 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది, మొత్తం 100 మార్కులు ఉంటాయి అనమాట. ఇంకా మనకు సబ్జెక్ట్ విత్ మార్క్స్ ఇచ్చారనమాట. 5వ తరగతి విద్యార్థి తెలుగు నుంచి 20 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 25 మార్కులు వస్తాయి, మ్యాథ్స్ నుంచి 25 మార్కులు వస్తాయి, తర్వాత ఈవీఎస్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు వస్తాయి, తర్వాత మెంటల్ నుంచి 10 మార్కులు వస్తాయి అనమాట. ఓకే, అదేవిధంగా 6వ తరగతి విద్యార్థులకు తెలుగు నుంచి 20 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు, మ్యాథ్స్ నుంచి 25, ఈవీఎస్ నుంచి 25, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు. ఓకే, అదేవిధంగా 7వ తరగతి విద్యార్థి ఇక్కడ వచ్చేసి 20 మార్కులు ఇంగ్లీష్ నుంచి, మ్యాథ్స్ నుంచి 25, సైన్స్ నుంచి 25, సోషల్ నుంచి 20 మార్కులు అనమాట. తర్వాత
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు. ఓకే, తర్వాత 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు అనమాట 20 మార్కులు, ఇంగ్లీష్ నుంచి మ్యాథ్స్ నుంచి 25 మార్కులు, తర్వాత ఫిజిక్స్ సైన్స్ నుంచి ఇక్కడ 13 మార్కులు, బయాలజీ సైన్స్ నుంచి ఇక్కడ 12 మార్కులు, సోషల్ నుంచి 20 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు అనమాట. అందరు గాను 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కులు మెరిట్ స్టూడెంట్స్ని అయితే తీసుకొని ఇక్కడ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకో కొన్ని పాయింట్స్ అనమాట. ఆన్సర్ షుడ్ బి బబుల్డ్ ఇన్ ది ఓఎంఆర్ షీట్ అనమాట. మనం ఆన్సర్ ఏ విధంగా అంటే మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, ఒక ఓఎంఆర్ షీట్ మనం బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా రౌండ్గా సున్నాలు ఉంటాయి, సున్నాలలో మనము బబులింగ్ చేయాల్సి ఉంటుంది పెన్సిల్తో. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత మనకి ఇక్కడ శాంపుల్ ఓఎంఆర్ షీట్ కూడా మనకు వస్తుంది, తర్వాత మీకు అన్ని చూపిస్తాను. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుందంటే మనకు పేపర్ కూడా మనకు 2 విధాలు వస్తుంది అనమాట. ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, తెలుగులో క్వశ్చన్ ఉంటుంది అనమాట. మనము తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వారు తెలుగులో చదువుకోండి, ఇంగ్లీష్ మీడియం వారు అయితే ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది. మనం 2 విధాలుగా మనము చదివి మనం ఆన్సరింగ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఇస్తారనమాట. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఇన్ ది సెంటర్ సెలెక్టెడ్ బై ద కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అనమాట. అంటే మనకు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సెంటర్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని కూడా మీకు వివరిస్తాను. తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ది అడ్మిషన్ స్కూల్స్ అనమాట. ఏ విధంగా సెలెక్షన్ చేస్తారని కూడా మనకి ఇక్కడ వివరాలు ఇచ్చారనమాట. అన్ని మార్క్స్ బట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మెరిట్ ఇన్ ద టెస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఎన్ని మార్కులు వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే సీట్ రావడం జరుగుతుంది. తర్వాత రిజర్వేషన్ క్రైటీరియా, తర్వాత నేటివిటీ, తర్వాత స్పెషల్ కేటగిరీ, మైనారిటీస్, ఆర్ఫన్ చిల్డ్రన్ ఆఫ్ ది ఆర్మీ, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ అనమాట, లైక్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారనమాట. కన్సిడర్ చేసుకుని మనకి ఇక్కడ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. చూడండి ఒకసారి, ది క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ అనమాట. అంటే మన ఇక్కడ దాదాపు 4 వెబ్సైట్ లింక్ ఇచ్చారనమాట. 4 వెబ్సైట్ లింక్ నుంచి ఏదో ఒక వెబ్సైట్ నుంచి మనం అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చని మనకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫామ్ 21 డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 1 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఏదైతే ఇట్ ఈస్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎలా ఉంటుందని కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఏ 2 స్టేజ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్, తర్వాత అప్లికేషన్ అనమాట. తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలి ఇవన్నీ కూడా కొన్ని రిక్వైర్డ్ ఫర్ అక్నాలెడ్జ్మెంట్ అంట. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ మనకు ఏం కావాలి అంటే ఫస్ట్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అన్నారు ఆఫర్ అనమాట. మీకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఏసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇప్పుడంటే మనకు 2024 జనవరి తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే మీ సేఫ్ పోయి అప్లై చేయండి. ఓకే, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఓసీ కెన్ అప్లోడ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఎవరైతే ఓసీ సర్టిఫికేట్ ఓసీ వారు ఉంటారు కదా, ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అయితే నాట్ రిక్వైర్డ్ అని చెప్పడం జరిగింది. అందరూ కూడా బీసీ కావచ్చు, తర్వాత ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనమాట. బర్త్ సర్టిఫికేట్ చూడండి, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూడ్ డాక్యుమెంట్ అనమాట ఖచ్చితంగా. ఓకే, డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది మనకు. ఓకే, బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే ఆన్లైన్లో పేమెంట్ కడతాము కదా, రిసిప్ట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత రిక్వైర్డ్ ఫర్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ఇక్కడ చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది అనమాట పిల్లలది. తర్వాత సర్టిఫికేట్ ఫర్ ఇక్కడ మనకి ఇచ్చారనమాట OH, VH, HH ఇఫ్ ఆ క్యాండిడేట్స్ ఈస్ క్లైమింగ్ అండర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీ అనమాట. ఎవరైనా వికలాంగులు ఉంటారు కదా, ఫిజికల్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటే సర్టిఫికేట్స్ కావాలని చెప్పడం జరిగింది, లేదంటే నాట్ రిక్వైర్డ్. ఓకే, తర్వాత ఆల్ టికెట్ విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ది క్యాండిడేట్స్ హ్యావ్ టు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఓకే, మనకి ఏదైతే ఇక్కడ చూడండి, ఒకసారి అప్లికేషన్ చేయగానే ఆల్ టికెట్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ చేసుకుని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. చూడండి, సమ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మంచి మొబైల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత మీ పేరెంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ నేమ్ ఎంటర్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. ఓకే, ఆధార్ కార్డు ఎట్లుంటారో మిస్టేక్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట ర్యాండమ్గా. candidates have to go through the seat matrix carefully and check how many seats are available for each caste in the 4 residential education institution మనకు సొసైటీస్ అండ్ సెలెక్ట్ దేర్ ప్రియారిటీ అకార్డింగ్ అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా మేబీ
ఆ స్కూల్స్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఒకసారి మనము ఆన్లైన్లో ఫిలప్ చేసే చెప్పేటప్పుడు ఓకే ఆన్లైన్లో మనము ఏ విధంగా అప్లికేషన్ చేసుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడదనమాట. ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో. అందరూ కూడా అర్థమైందని భావిస్తా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి క్వైరీస్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే రిప్లై వీడియోతో ముందుకు వస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.